హాయ్ ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తాన కానించి అక్కడ పిఠాపురంలో గొడవలు, అలాగే వర్గానికి చెందిన యువకులు, అతని అభిమానులు మొత్తం రచ్చ చేశారు. అయితే పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఒకవేళ టికెట్ ఇస్తే పెద్ద నాయకుడికి ఇవ్వాలి, లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి టికెట్ ఇస్తే నేను ఇక్కడ ఇండిపెండెంట్గా రెబల్గా దిగుతానని వర్మ గారు చెప్పడం జరిగింది. అయితే వర్మ గారిని మన చంద్రబాబు నాయుడు గారు మరీ పిలిచి ఫోన్ చేసినా కూడా బుజ్జగించలేదు. అయితే ఇప్పుడు బీజేపీ పొత్తు, అలాగే జనసేన, టీడీపీ 3 పొత్తులు కాబట్టి ఇక్కడ పొత్తు విషయంలో చాలా కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కొట్టుకోవడం, అలాగే గొడవలు జరగడం జరిగింది. అయితే బీజేపీకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కొన్ని అసెంబ్లీ సీట్లు త్యాగం చేసినా కూడా అతనికి పేరు లేకుండా పోయింది మన పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే ఓడించడమే మా కర్తవ్యంగా మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా సీఎం అవుతారనే అన్ని సర్వేలు చెప్తున్నా కానీ టీడీపీ మాత్రం ఎన్ని ఫేక్ సర్వేలు అని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ పిఠాపురం నుంచి మొదలైన చిచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనే ఒక కీలక కేంద్ర బిందువుగా మారింది పిఠాపురం నియోజకవర్గం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ వర్మ గారు రెబల్గా పోటీ చేసే అవకాశం ఉంది అని అతను చెప్పడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి పిలిచి మరి అతనితోటి మాట్లాడి నీకు కేబినెట్ పదవి, అలాగే అక్కడ అధ్యక్షుని పదవి నేను ఇస్తా అని చెప్పడంతో వర్మ గారు కొంచెం కూల్ అయినట్టుగా వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ వర్మ గారు కూల్ కాకపోతే మాత్రం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం లేదని అక్కడ సర్వే చెప్పడం జరిగింది. మరి వర్మ గారు కూల్ అయినట్టే అని వార్తలైతే వినిపించడం జరిగింది. కేబినెట్ పదవి ఇస్తానని చెప్పడంతో చంద్రబాబు నాయుడు గారు వర్మ గారు అయితే చాలా నిమ్మలంగా ఉన్నారని అక్కడ వర్గాలు చెప్తున్నాయి. మరి పిఠాపురం నుంచి వర్మ లైన్ క్లియర్ అయితే మాత్రం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి ఆపేవారు ఎవరు లేరు. అక్కడ పిఠాపురం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని వర్మ గారు చెప్పడంతో పిఠాపురం జనసేన, టీడీపీ కార్యకర్తలు కొంచెం ఊపిరి పీల్చుకొని ఇప్పుడే రాజకీయం ప్రసంగాలు, అలాగే కొన్ని సభలు కూడా ఏర్పాటు చేయడానికి వర్మ గారే ముందుండి ప్లాన్ చేస్తున్నట్టు వర్గాలు చెప్తున్నాయి. మరి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ గెలుస్తారా లేదనేది మీ కింద కామెంట్ చేయండి. జై హింద్.